హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పేటీ న్యూస్ కాంక్లేవ్. మనతో పాటు ఎన్ మహబూబ్ బాషా గారు అయితే ఉన్నారు. సో ఈయన అనంతపూర్ నుంచి వచ్చారు. గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే డైరెక్టర్గా ఉన్నారు. సో మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నారు, నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే మేడం. సో చెప్పండి సార్, అసలు ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది? గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మేము 2023లో స్థాపించాం. మేము స్థాపించినటువంటి ఆనతి కాలంలోనే అది అంచెంచెలుగా ఎదుగుతూ ఆ రోజు మేము స్థాపించినప్పుడు సుమారు 500 మంది పిల్లలతో ప్రారంభమైంది. అది ఒక స్కూలు మరియు జూనియర్ కళాశాల. మరి ఆ స్కూల్ను ఈరోజు మేము దాన్ని సిబిఎస్ఈ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్గా కన్వర్ట్ చేసాం. మరియు జూనియర్ కాలేజీ, గర్ల్స్ జూనియర్ కాలేజీ, బాయ్స్ జూనియర్ కాలేజీ స్థాపించాం. ఈరోజు ఓవరాల్గా మా స్కూల్లో 1000 స్ట్రెంత్ ఉంది, కాలేజీలో సుమారు 800 స్ట్రెంత్ ఉంది. వితిన్ 3 years స్పాన్లో మేము 1800 స్ట్రెంత్ తీసుకెళ్ళగలిగాం. ఇదంతా కూడా మా గ్లోబల్ ఫ్యామిలీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం యొక్క కృషి, పిల్లలు సాధించినటువంటి ప్రగతి ఫలితాలే ఈరోజు గ్లోబల్ విద్యా సంస్థ అంచెంచెలుగా ఎదగడానికి కారణం. ఈ విధంగా ఎదగడానికి మాకు తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ ఎంతో ఉంది. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతోనే, వాళ్ళ యొక్క సహకారంతోనే మేము ఈరోజు దీన్ని ఇంత దూరం తీసుకెళ్ళగలిగాం. మా ప్రోగ్రాంలో కూడా ఈరోజు మా ప్రేయర్లో కూడా ప్రతిరోజు న్యూస్ని చదువుతున్నాం. ఇంతకుముందు న్యూస్ పేపర్ పట్టుకొని మా పిల్లలు న్యూస్ చదివేవాళ్ళు. మరి ఈరోజు డిజిటల్ వే2 న్యూస్ను పట్టుకొని మా గ్లోబల్ పిల్లలు కూడా ప్రతిరోజు ప్రేయర్లో కూడా మేము మీ యొక్క యాప్ను వాడుతూ ఉన్నాం. అందులో అన్ని ప్రింట్ మీడియాలో వచ్చేటువంటి అన్ని న్యూస్ ఎందుకు వాడుతున్నామంటే, ప్రింట్ మీడియాలన్నీ కూడా నైట్ 12 o'clock వరకు మాత్రమే ప్రింట్ అయ్యి న్యూస్ వస్తుంది. మరి మన వే2 న్యూస్లో మాత్రం 12 తర్వాత మార్నింగ్ ప్రేయర్ 8:30 వరకు ఉంటుంది. ఒక్క క్షణము కూడా తీరిక లేకుండా నిరంతరం ప్రతి క్షణం ప్రతి మినిట్ అప్డేటెడ్ న్యూస్ ఉండడం వల్ల, అది మనకు ఫ్రెష్ న్యూస్ కావడం వల్ల పిల్లలందరికీ కూడా వితిన్ 10 నిమిషాల ముందు న్యూస్ కూడా పిల్లలకు చేరుతుందన్నటువంటి ఆతృతతో మేము ఈరోజు మా ప్రేయర్లో కూడా వే2 న్యూస్ను పిల్లలకు చదివి వే2 న్యూస్ యాప్ ద్వారా ప్రేయర్లో చేయించగలుగుతున్నామంటే వే2 న్యూస్ యొక్క కృషి కూడా ఎంతో ఉంది. ఒక సుమారుగా మనం 16 సంవత్సరాల కిందకి వెళ్ళగలిగితే మేము దాన్ని ఒక SMS ప్లాట్ఫామ్గా చూసాం. తర్వాత 2010 నుంచి దాన్ని న్యూస్గా చూసాం. మరి కరోనాలో అది ఎంతగానో ఉపయోగపడింది. కరోనాలో మా విద్యార్థులందరికీ కూడా న్యూస్ పేపర్స్ లేవు, ప్రింటింగ్ లేదు, మాకు కూడా అందరికి కూడా ఎలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు. ఆ తరుణంలో మనకు వే2 న్యూస్ ఒక బ్రహ్మరథం అని చెప్పచ్చు. ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, సమాజంలో ఏం జరుగుతుంది, చెడేంటి మంచి ఏంటి, కరోనాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏంది, ఇవన్నీ అంశాలు కూడా వే2 న్యూస్ అద్భుతంగా రాణించగలిగింది. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ మనం ఎంత చెప్పినప్పటికీ కూడా కరోనాలో వర్ణాతీతం. అంత దూరం మనకు వే2 న్యూస్ కరోనా టైంలో అందరికీ కూడా ఉపయోగపడింది. ఈవెందో చిన్న పిల్లల దగ్గర నుంచి న్యూస్ తెలుసుకుని పెద్దవాళ్ళ దగ్గరికి కూడా నిరంతరం ఉపయోగపడిందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా మరి అంచెంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రతి క్షణం మార్నింగ్ నిద్ర లేస్తూనే వే2 న్యూస్ బెడ్రూమ్లో చూస్తున్నాం. అన్ని ప్రింట్ మీడియా పేపర్లు ఇంటిలో ఆవరణం వరకు రాగలుగుతున్నాయి, కానీ మరి వే2 న్యూస్ మన ఇంట్లో మన బెడ్రూమ్లో మన మొబైల్ అరచేతిలోకి రాగలుగుతూ ఉంది. మరి ప్రింట్ మీడియాని తీసుకోవడంలో కాస్త ఆలస్యం కావచ్చేమో, కానీ మన మొబైల్ను తీసుకొని మనం ఆపరేట్ చేసుకోవడానికి చాలా సులభతరమైంది. డిజిటల్ టెక్నాలజీని అత్యంత చేరువకు చేర్చడంలో వే2 న్యూస్ యొక్క ప్రాముఖ్యత, పాత్ర, టీం యొక్క కృషి అనంతం. అందరికీ కూడా మాలాంటి వాళ్ళు ఎంతో కూడా రుణపడి ఉంటారు. అంత దూరం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది రాబోయే 10 yearsలో ఏ విధంగా ఉండబోతోంది? మా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే 6 మంది నీట్ విద్యార్థులను, 11 మంది జేఈ మెయిన్స్ విద్యార్థులను చేకూర్చినాం. మా యొక్క గోల్ ఒకటే. మరి ఈరోజు కూడా మేము ఫిజిక్స్ వాళ్ళతో టైప్ అయి ఉన్నాం. ఫిజిక్స్ వాళ్ళతో SIP ప్రోగ్రామ్ టైప్ అయి ఉన్నాం. ఒక నేషనల్ బ్రాండ్తో ఒక మారుమూల జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా నుంచి కూడా విద్యార్థులకు IITని అందించాలా, అదేవిధంగా నీట్ను అందించాలా, అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మనకు సివిల్స్ కష్టం కాదు,
స్కూల్ స్థాయి నుంచి పిల్లలలో మనం అన్ని లక్షణాలను మనం పిల్లలకు అందించగలిగినట్లయితే పిల్లల్లో క్రమశిక్షణ కావచ్చు, పిల్లల్లో అవేర్నెస్ కావచ్చు, జీకే కావచ్చు, యాప్ట్యూడ్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు, అన్ని విధాలుగా మనం పిల్లలకు కావాల్సినటువంటి సకల ఫౌండేషన్ స్కూల్ స్థాయిలో అందించగలిగినప్పుడు కాలేజ్ స్థాయికి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ స్థాయికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు ఏ రంగం వైపు అయితే ఉత్సాహం ఉంటుందో ఆ రంగంలో వాళ్ళు అత్యంత అద్భుతంగా సక్సెస్ కావడానికి మా స్కూలు ఎంతో దోహదపడుతుంది. ఒక ఐఐటి నీట్ ఒకటే కాదు, పిల్లలకు ఎన్నో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని అవకాశాలు అందుకునేటట్లు స్కూల్ ఒకటే పిల్లలను తయారు చేయగలుగుతుంది. ఒకే రకంగా కాకుండా పిల్లలను మల్టీగా తయారు చేయాలన్నటువంటి నెపంతోనే మేము మా యొక్క కృషి, మా యొక్క పోరాటం సాగుతూ ఉంది స్కూల్లో. సో ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఏఐ ఇంక్లూడ్ అవుతుంది కదా. సో ఏఐ అనేది ఎంతవరకు మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే యూస్ చేస్తున్నారా ఏఐ అనేది? ఏఐ మనం మన యొక్క కంప్యూటర్ ల్యాబ్ను మనం ప్రొవైడ్ చేసాం, స్పేస్ ల్యాబ్ను ప్రొవైడ్ చేసాం. ఈ యొక్క ఏఐ టెక్నాలజీ అనంతం, అద్భుతం. రోబోటిక్స్ను వాడుతున్నాం, స్టెమ్ను వాడుతున్నాం. టెక్నాలజీని విస్తారంగా ఉపయోగించడం వల్ల పని చాలా సులభతరం అవుతుంది. నేర్చుకోవడం కూడా పిల్లలకు చాలా సులభతరంగా ఉపయోగపడుతుంది. పిల్లలు నేర్చుకునేటువంటి అంశాన్ని చాలా సులభంగా నేర్చుకోవడంలో ఈ యొక్క టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతూ ఉంది పిల్లలకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వెల్కమ్ టు వేటరీ న్యూస్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.